హైవేస్. మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు, ఓడిపోయాడు కానీ చనిపోలేదు కానీ నన్ను అన్నారు, నా ప్రాణాలకు పెను ప్రమాదం ఉంది, నన్ను చంపాలని చూస్తున్నారు, నాకు సెక్యూరిటీ పెంచండి అన్నాడు. సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి ఆయన అంటున్నాడు, ఆయనకు ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది కదా, Z+ కేటగిరీ 55 మందితో, అంటే నాకు ఇది సరిపోదు అంటాడు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, ఓడిపోయాడు కానీ చనిపోలేదు కదా. నిజమే, ఇదే విషయం నేను గతంలో కూడా మెన్షన్ చేశాను. ఏమని, ఓడిపోయాడు కానీ చనిపోలేదు. ఎట్లా, రాజకీయంగా నేను అన్నది, శారీరకంగా కాదండి. మనిషిని చంపటం చిచ్చి అట్లా మనకు వద్దు. అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చనిపోవడం అంటే ఏంటి, ఇక రాజకీయాల్లో ఉండొద్దు. అప్పుడు ఏపీ బాగుపడింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ అధినేతగా ఉన్నా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అంటే ఎలా ఉందంటే, ఒక్క ఛాన్స్ అని అడిగాడు, ఇచ్చారు కదా. ఆ ఒక్క ఛాన్స్ వల్ల ఏం చేశాడంటే, వ్యవస్థలో ఆయనకంటూ ప్రతి చోట కూడా ఒక వర్గాన్ని రెడీ చేసుకున్నాడు. ఏ రకంగా, బానిసలుగా. నేను నా మాట కట్టుబడి ఉంటా, ఓకేనా, అందరిని అన్నట్లు కొంతమందిని అంటున్నా. ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలు ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్లు. ఈ డిపార్ట్మెంట్లో అక్కడక్కడక్కడ ఈయనకు ఉన్నటువంటి మనుషులు, జగన్కున్న మనుషులు ఏ రకంగా ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు. ఎంత దారుణం అంటే, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంక్లూడింగ్ పోలీస్ ఆల్సో స్టిల్ వాళ్ళు జగనే సీఎం అనుకున్నట్టుగా పనిచేశారు. అది తెలిసి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి పిచ్చి లేచింది. అసలు ఏం చేస్తున్నారా బాబు మీరని చెప్పేసి ఆ పోలీసులు దెబ్బకి ఓడబీకేసి కొంతమంది సస్పెండ్ చేశారు, కొంతమంది వేకెంట్ రిజర్వ్ ఖాళీగా ఉంచారు. మరలా వీళ్ళు ఖాళీగా ఉంచినా మరలా బయట వెళ్ళేసి దర్యాప్తు చేస్తున్న వాళ్ళ దగ్గర మళ్ళీ ఏలు పెట్టి హడావుడి చేయడం మొదలెట్టారు. దాంతో మీరు బయట ఉండొద్దా బాబు రండి అని చెప్పేసి తీసుకెళ్లి డీజీపీ ఆఫీస్లో కూర్చోబెడుతున్నారు. ఎలా, మల్లేశ్వర సినిమాలో కానీ, నువ్వు బ్యాంకుకి రామాకరా నాయన, నీ డబ్బులు ఇంటిగా పంపిస్తా అంటాడు బ్యాంక్ ఎంప్లాయ్కి. ఎందుకు, ఎవరో వచ్చి లోన్ అడిగితే ఎందుకు లోన్ అంటే, బ్యాంకు పెట్టుకుంటానంటే, ఓ బ్యాంకు పెట్టుకుంటావా అని లోన్ ఇస్తాడు. బ్యాంకు ఇంకో వ్యక్తికి బ్యాంకు పెట్టుకోమని లోన్ ఇవ్వటం అంటే ఎంత వరస్టో చూడండి. అలా ఈ పోలీస్ అధికారులు కూడా మీ పనితీరు సరిగా లేదని చెప్పి సస్పెండ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, మరలా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళి కదిలించడం. పోనీ సస్పెండ్ చేయలేదు, కొంతమంది వేకెంట్ రిజర్వ్ హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసి పెట్టున్నారు. వెళ్ళాలా, అది చేయకుండా మరలా ఏ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి, వైసీపీ మీద ఉన్నాయి, ఆ కేసులు దర్యాప్తు ఎలా జరుగుతుంది, అందులో డ్యామేజ్ తగ్గించాలన్నట్టు మళ్ళీ ఆడికి వెళ్తాం. ఇవన్నీ తెలిసి ముందు మీరు ఆఫీస్కి రండి, ఉదయం సాయంత్రం సంతకం పెట్టండి అని చెప్పేసి అన్నారు, అందుబాటులో ఉండండి అని చెప్పేసి అన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ఉన్నారంటే ఇక గ్రౌండ్ లెవెల్లో ఉండే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 వీళ్ళు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఫైళ్లు తగలబడుతూ ఉండటం. మరలా చెప్తున్నా, వైసీపీ అనే పార్టీ రాజకీయంగా సమాధి కానంత కాలం దాని యొక్క దరిద్రం, జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చేందుకు గాను అప్పుడు వేళ్ళు నూకున్నటువంటి అవినీతి, అరాచకం అవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈరోజు పోలవరానికి సంబంధించి అరే కీలకమైన ఫైల్స్ తగలబెడతాం ఏంటండి అసలు. ఈరోజు మంత్రి దుర్గేష్ ఒక మాట అన్నాడు, సరే అవి పనికిరానివే అనుకుందాం. ఆ పనికిరానివని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, స్వీపర్ వాళ్ళు డిసైడ్ చేస్తారా? ఎవరు డిసైడ్ చేయాలి? పై అధికారులకు చెప్పి జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని అప్పుడు వీడి తాలూకు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందో చూసుకొని అప్పుడు వాడిని తగలబెట్టాలి. చెప్పా పెట్టకుండా తగలబెడతాం ఏంటి, పనికిరాని మీరు ఎక్కడ డిసైడ్ అవుతారు అసలు? తీరా చూస్తే తెలిసింది ఏంటంటే, అందులో పోలవరం నిర్వాసిత గ్రామాలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ సంబంధించి కానీ, వాళ్ళకి నష్టపరిహారం సంబంధించి కానీ కీలకమైనటువంటి సమాచారం అంతా డాక్యుమెంట్లో. తర్వాత ఈ పోలవరం రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ సంబంధించి చూసుకున్నప్పుడు భూములు ఇచ్చున్నారు, వాళ్ళకి ఇంకా పరిహారం అందల, ఆ డేటా అంతా అందులోనే ఉంది, అవి తగలబెట్టారు. అసలు ఎంత ఘోరం అంటే, ఎవరెవరికో పరిహారం అందించేసి ఎవరెవరి భూములు తమ భూములు అంటే చూపించేసుకొని వైసీపీ లబ్ధి పొందారు. అది ఇప్పుడు బయటపడిద్దని చెప్పి సరగా తగబెడతా ఉన్నారు. ఇది ఇప్పుడు తెలుస్తూ ఉంది. తర్వాత మొన్నటిగా మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో కీలకమైన ఫైల్స్ తగలబడ్డాయి. దెన్ అప్పుడు రెవెన్యూ శాఖ సంబంధించి కార్యదర్శి సిసోడియా వెళ్ళి ఫైల్స్ తగలబడ్డాయి, ఒక ల్యాండ్ సంబంధించి ఇబ్బంది ఉంటే రండి అని పిలిచాడు. ఆయన అనుకున్నది ఏంటి, 5 మంది 10 మంది అసలు వందల్లో వచ్చారు. ఏంద్రయ్య అంటే మొత్తం కూడా ఈ పెద్దిరెడ్డి, ఆ పెద్దిరెడ్డి తమ్ముడు, ఈ బ్యాచ్ అంతా కలగలిపి, వైసీపీలు కలగలిపి దొరికింది కాడికి దొరికినట్టుగా ప్రభుత్వాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. అండ్ వేరే ల్యాండ్స్ ఆక్యుపై చేసేస్తారు. అదేమంటే డాక్యుమెంట్ కూడా మార్చి పడేశారు. ఘోరంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉన్నారు ఏంటంటే ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లు. ఓరు భగవంతుడా, ఇక్కడ కూడా మరల ఆ జగన్కి సంబంధించి బానిసలు ఉన్నటువంటి వాళ్ళే
వైసీపీకి సంబంధించి నెగిటివ్ రాకూడదు, అండ్ వైసీపీలో ఉన్నటువంటి ఎవరికి కూడా మరకంటుకోకూడదు అన్నట్టు వాళ్ళు దాఖలు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళంతా బుక్ అయ్యారు. ఈ పోలవరం దగ్గర కూడా అంతే కదా, లబ్ధి చేకూరేమో వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు బలవుతుంది ఎవరు? ఉద్యోగులు. ఎవరు రవిళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఏ చెప్తా చేసే బానిసలు అన్నట్టు. ఇవన్నీ అయినాయా? మొన్నటి కూడా విజయవాడలో కూడా మళ్ళీ ఫైల్స్ తగలబడి ఇట్లాగే దాని మీద విచారణ జరుగుతూనే ఉంది. అన్నిటికన్నా దారుణం అండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, టీటీడీ బోర్డుకు సంబంధించి ఓరే భగవంతు అక్కడ కూడా ఫైల్స్ తగలబడ్డాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఏంద్రా అంటే షార్ట్ సర్క్యూట్ అంటే, షార్ట్ సర్క్యూట్ అంటే బొక్క వాంటే తగలబెట్టారు. అవి ఫైనాన్స్ వచ్చేలోపు మంటలు ఆర్పేశారు. ఇక్కడ కూడా మరలా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కీలకంగా ఉన్నట్టుగా బదులుస్తాం. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? నేను డే 1 నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వైసీపీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం బాగుపడింది. అదర్వైజ్ ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి దరిద్రాలు కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. సో సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తాం చూడండి. 2019 నుంచి 2024 మధ్య వరకు అండి జగన్ రెడ్డి అధికారంలో ఉండగా వైసీపీ కరుడు గట్టినటువంటి వాళ్ళకి సైతం ఒక్కసారి అనిపించుండి ఏమని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన కాదేమో, జగన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహరించట్లేదేమో, మన వైసీపీ వాళ్ళు ఏంట్రా అధికార శాస్త్రం అన్నట్టుగా హడావుడి చేస్తున్నారు ఒక్కలకన్నా అనిపించుండేది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సైతం అనిపించుండేది ఏమని, అరే మనం కరెక్ట్గా చేయట్లేదేమో అని. కానీ ఇప్పటికే ఒక ట్రాన్స్లో ఒక ట్రాప్లో పడున్నారు. ఎవరు? ఈ వైసీపీ బ్యాచ్, ఆ జగన్ మంద అంటే జగన్ అనుకున్న పిచ్చోలు అంటారు వాళ్ళు. వీళ్ళందరూ పట్టినట్టు ఆ దరిద్రాన్ని వదిలించాలన్నా, దయ్యాన్ని వదిలించాలన్నా వైసీపీని శాస్త్రంగా రాజకీయ సమాధి చేయాలి. వైసీపీలో ఉన్న కీలక నాయకులు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి బయటికి రావాలి. ఇప్పటికే ఒక మద్దాలి గిరి కానీ, తర్వాత ఒక ఆళ్ళ నాని కానీ, కిలారి రోసే కానీ, పెండు దొరబాబు కానీ వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇందులో ఆళ్ళ నాని అయితే అసలు నేను రాజకీయ సన్యాసం, నేను రాజకీయ జోలికి రానరా బాబు అన్నాడు. సో ఇంకా వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లెక్క వేసుకుంటా ఉన్నారు. ఊరే నాయన బయటపడాలా, ఇక్కడే ఉండాలా. ఒకవేళ బయట పెడితే ఈ జగన్ మనల్ని ఇబ్బంది పెడతాడా, ఒకవేళ బయటకు వెళ్ళాం వేరే పార్టీ తీసుకునేదా లేదా, పోనీ ఎవరికి సంబంధం ఉందామనుకో ఉండగలుగుతామో లేదా లెక్కలేసుకుంటారు వాళ్ళు. అయితే ఎంత దారుణం అంటే కక్కలేక మెంగలేక కొంతమంది, పెన మీద నుంచి పొయ్యిలో పడతామని భయంతో ఇంకొంతమంది, అండ్ ఇది ఒక్కసారి అంటుకుందంటే పోయేది కాదు మనం చస్తేనే ఇది పోయిద్ది అనుకుంటూ అందులో ఉంటున్న ఇంకొంతమంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పార్టీని చంపేస్తే అదొక ఏదో పద్ధతిగా, చట్టబద్ధంగా, గౌరవంగా, హుందాగా. అంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా మీరు అసలు ప్రజాప్రతినిధులు గుర్తించవద్దు. ఒకవేళ ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నారంటే వాళ్ళని అసలు కేర్ చేయొద్దు. అండ్ రేపు రోజు వాళ్ళు ఒకవేళ పోటీ చేద్దాం అనుకుంటూ ఉంటే వైసీపీలకు ఓటుగా వేయొద్దు. అప్పుడే వైసీపీలో ఉన్నటువంటి బానిస వ్యవస్థని, ఆ వేరలతో పాటు ఉన్నటువంటి అవినీతిని, అరాచకాల్ని అంతమందించిన వాళ్ళు అప్ టు దట్ ఎక్కడో చోట ఈ దుర్మార్గం, ఈ సైకోయిజం, ఈ చెత్త దరిద్రం వినక తప్పదు, చూడక తప్పదు. అసలు ఫైళ్ళు తగలబెడతామేంటారు నాయన అసలు. అందుకే అన్నాను వైసీపీని తగలబెట్టాలి, రాజకీయం దాన్ని సమాజాన్ని దాన్ని బూడిచ్చేది, అప్పుడే ఏపీ అనేది బాగుపడింది. చంద్రబాబు గారు ఎంత కష్టపడినాడు అసలు, ఆ పెద్ద మనిషి అసలు అంత కష్టపడుతూ ఉన్న మధ్యలో ఈ దరిద్రాలు కనిపిస్తూ ఉంటే కంపరం పడుతుంది నాకైతే.